అలాంటిది నువ్వు మాట్లాడతావు. ఇంకా ఆయన ఎవరో ఉన్నారు, బైరెడ్డి ఏం పేరు, సిద్ధార్థ రెడ్డి గారు. సిద్ధార్థ్ స్పోర్ట్స్ చైర్మన్ అయితేనే నీ గుద్దు ఫోన్ చేసిన. మరి సిద్ధార్థకి మతికుందో లేదో. నేను ఇండియా ప్లేయర్ రా, యువర్ యంగ్ ఎనర్జెటిక్ మ్యాన్, స్పోర్ట్స్ గురించి ఆలోచించు, నీకు చదువు ఉంది అన్నీ ఉన్నాయంటే. ఆయన పెద్ద యాస ఏమో, ఆయన అంత పల్లెటూరులో పుట్టిన యాస. ఆయన జోకులు, ఆయన కథ, ఆయన ప్రోగ్రామాలు చెప్తుంటే నమస్కారం మారు పెద్దపూరికి వచ్చి ఏం తిడతావు? నేను రాలేను అనుకుంటానవా? నాకు బంధుత్వం కూడా ఉంది రే. మానుకో, తగ్గు, ఒప్పుకోరు. మీరు రఫా రాత్రి కూడా కన్నిగిస్తే ఈ మాట ఉంటే ఎవరు దాన్నైనా బాగుంటే తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. నీ యాస మానుకో. వచ్చి ఏం తిట్టిపోతావు? నా చేత కాదనుకుంటానవా? నీకన్నా బండ బూతులు వచ్చు, కానీ ఈ సమాజం ఒప్పుకోదు. నువ్వు స్పోర్ట్స్ ఇదైతే నేను ఫోన్ చేస్తా, మతికి పెట్టుకో. ఏంది నీ స్టైలు, ఏంది నీ అట్లాంటి వాళ్ళు ఎంతమందో చూసినారు. నా గడ్డము ఇది ఉండే, ఇది కూడా సరిపోదు, ఇంకా దండికి కావాలి ఎంటికలు. తగ్గించుకో సిద్ధార్థ రెడ్డి. యువర్ యంగ్ ఎనర్జెటిక్, బాగుండు. మీ బండబూతులు నా దగ్గర ఉన్నాయి అన్నీ. నేను వచ్చి తిట్టమంటావా? చెప్పు. సమాజం ఒప్పుకోదు. మారు, నువ్వు కూడా చాలా స్టైల్ ఏదో మాట్లాడుతుంటావు. అవి పనికిరావు నాన్న, పనికిరావు. ఏం పేరు? ప్రసాద్. చాలా సార్లు